హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను సింపుల్గా గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చేస్తున్నాను. అందరూ చూడండి. ముందుగా 3 ఎగ్స్ నానబెట్టుకున్నాను. 4 ఆనియన్స్ తీసుకోవాలి. ఎగ్స్ ఉడికేలోపు ఇలా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ ఉడుకుతున్నాయండి. అది సిమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతాయి ఎగ్స్. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసి అందులో జీలకర్ర 1 స్పూన్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి పోపు కోసం. ఇలా అన్నీ వేడయ్యాక తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేయాలి ఇందులో. ఆనియన్స్ ఇప్పుడు ఫ్రై అవ్వాలంటే కొంచెం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. కాసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ పొట్టు తీసి పెట్టుకున్నామండి. చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. మనకు టేస్ట్ సరిపోయేంత చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత అవి ఫ్రై అయ్యేలోపు చింతపులుసు వేసి పెట్టాను. కొంచెం సాల్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేలోపు ఫ్రై చేయాలి. కొంచెం 1 స్పూన్ అయితే చాలు. తర్వాత మళ్ళీ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా ఉడికించాక 1 స్పూన్ 1/2 స్పూన్ పసుపు వేయాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ 2 వేసాక వెంటనే కారం ఉప్పు వేయాలి, లేదంటే మాడిపోతుంది. కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత సాల్ట్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ కట్స్ లాగా మూడు వైపులా అట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్ అలానే వేస్తే ఎగ్స్ టేస్ట్ రావు. ఇలా కట్ చేసుకోవాలి లైట్గా. మూత తీసి ఇందులో సాల్ట్ ఒక 2 స్పూన్స్, వన్ స్పూన్ కారం వేసుకోవాలి. అంతే అండి, బాగా కలుపుకోవాలి. 1 మినిట్ తర్వాత దీంట్లో ఇప్పుడు ఇందాక పిసికి పెట్టుకున్న పులుసు పోయాలండి. చింతపులుసు కొంచెం వేసినా సరిపోతుంది. ఎక్కువ వేసి మరీ పులుపు అయిపోతుంది. కలుపుకున్నాక ఇందులో 1/2 గ్లాసు వాటర్ వేయాలి.
ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఎగ్స్ అందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఫైనల్గా టేస్ట్ కోసం బాగుంటుంది. కలుపుకోవాలి మంచిగా. ఈలోపు రైస్ పెట్టాను గ్యాస్ మీద. ఇది కూడా ఉడికేస్తే లంచ్ రెడీ అయిపోతుంది. కర్రీ కూడా ఉడికిపోయింది. వాటర్ మొత్తం పోయేసింది. కొంచెం గట్టిగా అయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీ అయ్యే వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కర్రీ గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది. ఇలా చేసుకోవచ్చు. ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు ఈజీగా వండేసుకోవచ్చు. రైస్ అండ్ కర్రీ పెట్టేసుకున్నాం. ఈరోజు మా లంచ్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఎగ్ పులుసు.